ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, యేసుక్రీస్తు ఆరాధనలోకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇంతవరకు చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు ఈ 2025 ఈ నూతన సంవత్సరంలో ఈ 5వ తారీఖు ఆదివారం ముందు దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నందుకు మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 2025 ఈ నూతన సంవత్సరానికి ఇది మొదటి ఆదివారం. ఈ మొదటి ఆదివారం నువ్వు తీసుకున్న తీర్మానం, నువ్వున్న విధానం, నీ జీవితాన్ని కట్టుకునే విధానం అది ఆత్మీయంగా ఉంటే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025లో ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మొదటి వారంలో ఈ 5వ తారీఖున ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడానికి సజీవుడిగా, సజీవురాలుగా మనమందరం ఆయన సన్నిధికి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. గత సంవత్సరం కన్నీరు కార్చాం, గత సంవత్సరం వేదన పడ్డాం, గత సంవత్సరం మనకొచ్చిన పరిస్థితులు బట్టి చాలా నలిగిపోయాం, చాలా దుఃఖపడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. అయితే దేవుడు ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు బహుమానంగా, దేవుడు గిఫ్ట్గా మనందరికీ ఇచ్చినందుకు మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ 2025వ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఒకటి ఆత్మీయంగా, రెండవది ఆర్థికంగా, మూడవది ఆరోగ్యపరంగా, చెప్పండి, ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఈ మూడు ప్రతి విశ్వాసికి అవసరం. ఆత్మీయత కూడా అవసరం, ఆర్థికం కూడా అవసరం, ఆరోగ్యం కూడా అవసరం. కాబట్టి ఈ మూడు కూడా ఈ 2025లో దేవుడు మనకి ఇవ్వాలంటే, దేవుడు మనకు అనుగ్రహించాలంటే, దేవుడు మనకు ప్రసాదించాలంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎలా నడుచుకుంటే, మనం ఎలా ఉంటే దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. వేటిని అనుగ్రహిస్తాడు? ఆత్మీయత, ఆర్థికము, ఆరోగ్యం. ఈ మూడు ప్రతి వ్యక్తికి ముఖ్యమైనది. ఈ మూడు ప్రతి వ్యక్తికి అవసరమైనది. ఆర్థికం లేకపోతే మన పోషణ జరగడం కష్టం. ఆరోగ్యం లేకపోతే నువ్వు చేసే ఉద్యోగమైనా, నువ్వు చేసే వ్యాపారమైనా, నీ చేతి వృత్తి అయినా, నువ్వు వెళ్ళే ప్రయాణమైనా నీకు ఆరోగ్యం ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. కాబట్టి ఆత్మీయత అవసరం, ఆర్థికం అవసరం, ఆరోగ్యం కూడా అవసరం. అయితే ఈ మూడు ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. నువ్వు తెచ్చుకుంటే అది వచ్చేది కాదు, నువ్వు అనుగ్రహిస్తే అది పొందుకునేది కాదు, నువ్వు ప్రయాసపడితే అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చేది కాదు. అది ఎవరు ఇవ్వాలంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభులు వారు అది మనకి ఇవ్వాలి. హల్లెలూయా. బిగ్గరగా 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 చప్పలు కొడుతూ ఆ దేవుని మహిమ పడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే దేవుడు ఈ మూడింటిని మనకు అనుగ్రహించాలంటే మనం ఎలా ఉంటే దేవుడు మనకిస్తాడు అనే ఆలోచనతో మనము దేవుని వాక్యాన్ని మనం విందాం, చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి, అందరూ వాక్యాన్ని వినాలి. జాగ్రత్తగా చెప్పే మాట మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. చదవండి. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, నీ కుచెములు
గెలల వలె ఉన్నవి. ప్రియులరా, దయచేసి ఈ పరమ గీతం 7వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటే ఈ యొక్క నూతన సంవత్సరములో దేవుడు ఈ 7వ అధ్యాయాన్ని, ఈ 7వ వచనాన్ని ధ్యాన అంశముగా ప్రభు మనకిచ్చాడు. కాబట్టి అందరం జాగ్రత్తగా ఈ మాట మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే చాలాసార్లు మనం విన్నాం, మనకు ప్రియుడు అనగానే ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు రావాలి. ప్రియురాలు అనగానే ఎవరు గుర్తు రావాలి? సంఘము గుర్తు రావాలి. ఎందుకంటే ప్రియుడైన యేసు ప్రభుల వారు సంఘము కొరకు తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి మనందరిని కూడా కొన్నాడు. ఎక్కడ కొన్నాడు? సాతాను యొక్క చేతుల్లో నుంచి మనల్ని కొన్నాడు. కాబట్టి దయచేసి బాగా గమనిద్దాం. ఎక్కడి నుంచి కొన్నాడు మనలను? సాతాను చేతుల్లో నుంచి మనల్ని కొన్నాడు. ఎందుకంటే పాపానికి మూల పురుషుడు ఎవరంటే సాతాను. ఒకప్పుడు మనందరం కూడా పాపులమే, మనమందరం కూడా దోషులమే, మనమందరం కూడా దూరస్తులమే. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం పాపం చేశామో మన పాప పురుషుడైన సాతానికి మనం ఏమయ్యామంటే దాసులు అయ్యాము. కాబట్టి దాసత్వం చేశాము, సాతానికి దాసులయ్యాం. కాబట్టి పాపం మీద యజమానుడిగా సాతాను జీవించాడు. దయచేసి బాగా గమనించండి. ఇప్పుడు యేసు తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కూడా కొని తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన భక్తులుగా చేసుకున్నాడు, తన సొంత వారసులుగా ప్రభు చేసుకున్నాడు. ఇప్పుడు సాతాను యొక్క దాసులుగా మనం అందరము కూడా లేము. ఎవరి దగ్గర ఉన్నాము? యేసు ప్రభు దగ్గర ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025లో మనము ఒకటి ఆత్మీయత మనకు కలిగి ఉండాలంటే, రెండవది ఆర్థికం మనకు ఉండాలంటే, మూడవది మనకు ఆరోగ్యం ఉండాలంటే, ఈ 3 దేవుడు మనకి ఇవ్వాలంటే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి అనే ఆశ మీకు వస్తే, మొట్టమొదటిగా 7వ అధ్యాయము 7వ వచనములో ఏం చెప్తున్నాడంటే, నా ప్రియురాల నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు. అంటే ఈ యొక్క నూతన సంవత్సరములో, ఈ 2025లో నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే, మొట్టమొదటిగా నువ్వు ఎలాగుండాలంటే తాళవృక్షం వలె ఉండాలి. చెప్పండి, చెప్పాలి. ఎలాగుండాలి? తాళవృక్షం వలె ఉండాలి. తాళవృక్షము అంటే ఏమిటంటే తాటి చెట్టు అని దాని అర్థం. చెప్పండి, తాటి చెట్టు. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్నో చెట్లు ఉన్నాయి భూమి మీద, మనందరికీ తెలుసు. మనం రోజు చూస్తుంటాం. కొబ్బరి చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి, వేప చెట్లు ఉంటాయి, రావి చెట్లు ఉంటాయి, సరుడు చెట్లు ఉంటాయి. ఎన్నెన్నో చెట్లు మన కంటికి కనిపిస్తుంటాయి. కానీ దేవుడు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? తాటి చెట్టు వలె ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఏం దేవుడు తాటి చెట్టులాగా ఎందుకు ఉండమంటున్నాడు అని మనం చూస్తే, కొబ్బరి చెట్టు అయినా, మామిడి చెట్టు అయినా, వేప చెట్టు అయినా, రాయి చెట్టు అయినా, ఏ చెట్లు మనం తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర వంకర అనేది ఉంటుంది. కొమ్మల్లో కానీ, రెమ్మల్లో కానీ, ఏమండి కాండములో కానీ. కాబట్టి దాని మొదల్లో కానీ చూస్తే ఎక్కడో ఒక దగ్గర మిగిలిన చెట్లకి ఏముంటుంది? వంకర అనేది ఉంటుంది. కాబట్టి తాటి చెట్టు మనం తీసుకుంటే సర్వసాధారణంగా కాండం మొదలుకొని పై వరకు చూస్తే అది నిటారుగా ఉంటుంది. ఎక్కడ కూడా వంకర కానీ, ఎక్కడ కూడా వంగినట్లుగా కానీ తాటి చెట్టు ఎక్కడ కూడా మనకు కనబడదు. అంటే దాని అర్థం ఏంటంటే, తన యొక్క బిడ్డలు, తన రక్తం చేత కడగబడిన బిడ్డలు, తను రక్షించుకున్న బిడ్డలు, ఏమండి ఆరోగ్యం, ఆత్మీయత, ఆర్థికం కావాలి ఆశపడుతున్న బిడ్డలు ఎలా ఉండాలంటే తాటి చెట్టు వలె వంకరతనం లేకుండా ఉండాలి. చెప్పండి, చెప్పాలి. ఎలా ఉండాలి? తాటి చెట్ల వలె వంకరతనం అనేది, అంటే లోపం అనేది మనలో ఉండకూడదు. ఒకసారి నేను పరిశీలన చేసుకోవాలి, నిన్ను పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవుడు ఈ 2025లో నాకు ఆత్మీయత ఇవ్వాలంటే,
నాకు ఆర్థికం ఇవ్వాలంటే, నాకు ఆరోగ్యం ఇవ్వాలంటే ముందు నన్ను నేను ఎలా ఉండాలి? పరిశీలన చేసుకోవాలి. దేనికి పరిశీలన చేసుకోవాలి? వంకరతనం అనేది లేకుండా పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే అలా మనం పరిశీలన చేసుకుంటామో దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనందరం కూడా పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తాటి చెట్టుకి పోల్చడానికి కారణం ఏమిటి? తాటి చెట్టుకి ఏమి లేదు? వంకరతనం అనేది లేదు. అలాగే తన బిడ్డలైన మనకు కూడా ఏముండకూడదు? వంకరతనం అనేది ఉండకూడదు, లోపం అనేది ఉండకూడదు. అందుకే ఒక మాట చెప్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదివితే చక్కని మాట రాయబడి ఉంది. త్వరగా మనం చదువుకుందాం. యేసు నతనయేలు నా యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ప్రియులరా, యోహాను సువార్త 1వ అధ్యాయము. కొంచెం సర్దుకండి. ముందున్నవారు కొంచెం సర్దుకుంటే ఆ వెనుకున్నవారు ముందుకు వస్తారు. సర్దుకో. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది, కొంచెం ముందుకు సర్దుకండి. సర్దుకుందాం. ఇంకా ఆ వెనుకున్న వారు ముందుకు రావాలి. అలా ముందుకు రాకపోతే వచ్చేవారు మిమ్మల్ని తొక్కుంటూ వస్తారు. తర్వాత మీరే బాధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ స్వయంగా యేసు ప్రభుల వారే మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నతనయేలు అనే వ్యక్తి వస్తున్నాడు, ఇతనిలో ఏ కపటము కూడా లేదు. అంటే నతనయేలు ఎలాంటి వాడంటే తాటి చెట్టు లాంటి వాడు. అంటే అర్థం ఏంటి? ఏ వంకరతనము లేనివాడు, ఏ లోపము లేనివాడు అనే సాక్షాత్తు యేసు ప్రభుల వారే తన కోసం మంచి సాక్ష్యం చెప్తున్నారు. ప్రియులారా, దయచేసి బాగా గమనించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో మనము కూడా దేవుని సన్నిధిలో ఉండే మనము కూడా నతనయేలు వలె మనలో కూడా ఏ లోపము అనేది ఉండకూడదు. సహజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అందుకే మీరు బైబిల్ చూడక్కర్లేదు కానీ ప్రసంగి 5వ అధ్యాయం ప్రారంభోత్సవంలో ఏమంటాడంటే, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన అలవాటు ఏంటంటే బయట వారిని చూస్తాం. మనం వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, ఈమె ఎలాగుంది, అతడు ఎలాగున్నాడు అని బయట వారిని పరిశీలన చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, బయట వాళ్ళని కాదు పరిశీలన చేయడం. ఎవరిని? నీకు నీవుగా పరిశీలన చేసుకో. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కంటిలో ఉన్న దూలం ఉంచుకొని ఎదుటివారి కంటిలో నలుసును తీయడానికి నువ్వు ప్రయత్నము చేయకు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అది. కాబట్టి ఏదైనా బలహీనత ఉంటే దేవుడు చూసుకుంటాడు, ఏదైనా పరీక్ష ఉంటే దేవుడు తేల్చుకుంటాడు, దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడి సమస్యకు పరిష్కారం చేస్తాడు. కాబట్టి మనము ఎవరికి కూడా తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. దేవుడు నీ ప్రార్థన వినడానికి ఏమైనా చెవిటివాడా? నిన్ను చూడకపోవడానికి ఏమైనా గుడ్డివాడా? ఆయన గుడ్డివాడేమీ కాదు, ఆయన చెవిటివాడేమీ కాదు. అయితే నీలో ఉన్న లోపాలు బట్టి, నీలో ఉన్న బలహీనతలు బట్టి నీకు ఆయన ఏ విధమైన కార్యము చెయ్యలేకపోవచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈ 2025లో నీకు ఆత్మీయత, నీకు ఆరోగ్యం, నీకు ఆర్థికం, ఈ 3 దేవుడు అనుగ్రహించాలంటే మొట్టమొదటిగా నీలో ఏముండాలంటే లోపము అనేది నీలో ఉండకూడదు. కాబట్టి అందుకే నేను ఏం పోల్చాడు దేవుడు? తాళవృక్షానికి పోల్చాడు. కాబట్టి భూమి మీద కొన్ని వందల చెట్లు ఉన్నాయి. కాబట్టి ఆ చెట్టుకే పోల్చడానికి కారణం ఏమిటంటే ఆ చెట్టులో ఎక్కడ కూడా వంకరతనం అనేది ఉండదు. కాండం మొదలుకొని పై వరకు మనం పరిశీలన చేస్తే సర్వసాధారణంగా తాటి చెట్లు ఎక్కడ వంకర అనేది లేదు. ఆ రీతిగా
నీవు కూడా వంకర లేకుండా, నీవు కూడా లోపము లేకుండా ఈ నతానీయుల వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. మనము చాలాసార్లు ప్రార్థనలు చేస్తాం. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు మనకు చెప్తున్నాడు. అయితే దేవుని మాట నిరర్ధకం కాకుండా, దేవుని మాట వ్యర్థం కాకుండా దేవుడు మన జీవితాల్లో ఆ విధమైన కార్యం చేయాలంటే మనము కూడా నతానీయేలు వలె ఏముండకూడదు, లోపం ఉండకూడదు, వంకరతనం అనేది ఉండకూడదు. కాబట్టి నాకు నేనుగా పరిశీలన చేసుకోవాలి, నీకు నీవుగా పరిశీలన చేసుకోవాలి. నిజమే, ఈ 2025లో ఈ జనవరి 1 ఆదివారం దేవుని సన్నిధిలో ఉండే నేను ఒకవేళ ఏదైనా వంకరతనం అనేది నాలో ఉంటే, ఏదైనా లోపం నాలో ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాను, దేవుడిచ్చే ఆరోగ్యం కోల్పోతాను, దేవుడిచ్చే ఆర్థికాన్ని కోల్పోతాను, దేవుడిచ్చే ఆత్మీయత కోల్పోతాను. ఇవన్నీ కోల్పోకుండా ఉండాలంటే నన్ను నేను దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా నతానీయేలు వలె అవుదుముగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ నతానీయేల్లో ఏమి లేదంటున్నాడు, ఏ కపటము లేదు అని. సాక్షాత్తు దేవుడే నతానీయేలు కోసం సాక్ష్యము చెప్తున్నాడు. అలాంటి సాక్ష్యం ఈరోజు మనకు కూడా కావాలి. అలాంటి వారిగా మనము కూడా ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనము ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చేతకాని వాడు కాదు. దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేయాలంటే మనము కూడా కొన్ని పద్ధతులు పాటించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఏ లోపము కూడా ఉండకూడదు. దేవుడు ఒక వ్యక్తిని చూశాడు, అతనిలో లోపం కనిపించింది. చూద్దాం, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను చెప్పి అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండమని యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను అనేను. అందరూ జాగ్రత్తగా వినండి పిల్లరా, బాగా గమనించండి. ఇజ్రాయేలుకు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరేమిటంటే బిలాము. బిలాము అనే పేరుకు అర్థం ఏమిటంటే ప్రజలకు ప్రభువు అని దాని అర్థం. బిలాము అనే పేరుకు అర్థం ఏమిటంటే ప్రజలకు ప్రభువు. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రజలకు ఒక దేవుడిలాగా ఉన్నాడు. చెప్పండి, ఎవరు అది? ప్రజలకు ఎలా ఉన్నాడు? ఒక దేవుడిలాగా ఉన్నాడు. చూడండి, దేవుడు లేకపోతే ఎలా మనం జీవించలేమో అదే రీతిగా ఇజ్రాయేల్ కూడా ఆ బిలాము లేకపోతే వారు ఆ విధంగా జీవించలేకపోతూ ఉండేవారు. ఏ శుభకార్యం జరిగినా, ఏ వివాహం జరిగినా, ఏ గృహప్రవేశం జరిగినా, ఏ మెచ్యూర్ ఫంక్షన్ జరిగినా, ఏ కార్యం జరిగినా బిలాము సెలవు లేకుండా, బిలాము చెప్పాలంటే పర్మిషన్ లేకుండా వారు ఏ కార్యం కూడా చేసేవారు కాదు. ఇజ్రాయేలు బిలామును అంతగా దేవుడిగా, ప్రభువుగా, పరిపాలకుడిగా వారు భావించేవారు. అయితే దయచేసి బాగా గమనించండి, ఈ ఇజ్రాయేలుకు బద్ధ శత్రువులు ఎవరంటే మోయాబీలు. చెప్పండి, మోయాబీలు. కాబట్టి మోయాబీలకు ఉండే రాజు పేరు ఏమిటంటే బాలాకు. ఈ బాలాకు అనే రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేసేటప్పుడు మనం చాలాసార్లు ఓడిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళా సరే అపజయమే కలుగుతుంది. ఏ విధంగానే సరే ఇశ్రాయేలు మనం ఓడించాలి. ఇశ్రాయేలు ఓడించాలంటే వారికి ఉన్న బలం ఏమిటో, వారికి ఉన్న జ్ఞానం ఏమిటో, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి బాలాకు అనే రాజు పరిశీలన చేశాడు. పరిశీలన చేసే సమయంలో అతని అనుచరులు ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా, ఇజ్రాయిల్లో ఏమి లేదు కానీ వారి పక్షంగా ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరే బిలాము.
ఆ బిలాము ఎలాంటి వాడంటే చాలా గనుడు. చెప్పండి, గనుడు. ఎందుకు గనుడు అంటే అతడు ప్రార్థన చేస్తే వర్షం కురుస్తుంది, అతడు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది, అతడు ప్రార్థన చేస్తే అగ్ని కురుస్తుంది, అతడు ప్రార్థన చేస్తే అగ్ని ఆరిపోతుంది, అతడు ప్రార్థన చేస్తే ఎలాంటి శత్రువు సైన్యమైన మొక్కలుగా సంహరించబడతారు, అతడు ప్రార్థన చేస్తే సైనికులైనా శత్రువులైనా ఎలాంటి వారైనా దూరంగా వెనక్కి పారిపోతారు. కాబట్టి వారికి ఉన్న బలం ఏమిటంటే, ఇజ్రాయేలుకు బలం ఏమిటంటే ఈ బిలాము గనుడు, గొప్పవాడు. ఇప్పుడు అతనిని మనము లోపరుచుకుంటే, అతనిని మనము చెరగ తీసుకుంటే, అతనిని మన వైపు త్రిప్పుకుంటే అప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడం మనకు చాలా సులభము అని ఆ బాలాకు దగ్గర ఉండే ఒక మనుషులు చెప్పడం జరిగింది. అయితే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే చివరికి ఏం చేశారంటే కొంత ధనాన్ని తీసుకొని ఈ బాలాకు యొక్క ప్రజలు బిలాము దగ్గరికి వచ్చారు. ఈ బాలాకు ఎవరంటే మోయాబీల రాజు. చెప్పండి, ఈ బిలాము ఎవరంటే ఇజ్రాయేలుకు ప్రవక్త. దయచేసి బాగా గమనించండి. ఆ రోజున ఇజ్రాయేలుకు ఎలాంటి అద్భుతాలు జరగాలన్నా బాగులేని వ్యక్తి వస్తే అతడు ఇలా ప్రార్థన చేయగానే అతడు నడుస్తూ ఉండేవాడు. రోగాలతో వచ్చేవారికి స్వస్థత కలిగేది, అనారోగ్యంతో వచ్చేవారికి ఆరోగ్యం కలిగేది, పేదరికంతో వచ్చేవారికి ఆర్థికం కలిగేది. ఇటువంటి లాభాలు ఎన్నో జరిగేవి. ఎవరి ద్వారా? బిలాము ద్వారా. అది హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే మోయాబీల్ రాజు అయిన బాలాకు ఏం చేశాడంటే కొంత ధనాన్ని పంపించి ఆ ధనం పట్టుకొని బాలాకు రాజు యొక్క మనుషులు ఇప్పుడు బిలాము దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇదిగో బాలాకు అని రాజు పంపించాడు, మీకు ఈ బహుమానం ఏమని చెప్పాడు అని డబ్బును చూపించగానే, ధనాన్ని చూపించగానే ఏమండి బిలాముకు మనస్సు మారిపోయింది. అప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, చెప్పాలంటే దేవుడు ముందే చెప్పాడు. ఏమంటే అమ్మోనీయులతో కానీ మోయాబీలతో కానీ శత్రువులతో కానీ మీరు స్నేహం చేయకూడదు, వారితో వివాహం చేయకూడదు, వారి యొక్క కుమార్తెలను మీకు ఇవ్వకూడదు, వారి యొక్క కుమారులను మీరు పుచ్చుకోకూడదు, అలాంటి ఏ విధమైన సంబంధాలు చేయకూడదు. ఎందుకంటే మోయాబీలు అమ్మోనీలు వారు శపింపబడిన జనాంగము. హల్లెలూయా. ఎవరి వాళ్ళు? శపించబడిన జనాంగం. ఎందుకంటే లోతు కన్న కుమార్తెలు వారు తండ్రితో పాపము చేస్తే, పెద్ద కుమార్తె పాపం చేస్తే మోయాబు అనేవాడు వచ్చాడు, ఆ మోయాబు నుండి మోయాబీలు వచ్చారు. చిన్న కుమార్తె పాపం చేస్తే ఏమంటే బెన్నమ్మి అనేవాడు వచ్చాడు, ఆ బెన్నమ్మి నుండి వచ్చిన వారే అమ్మోనీలు. కాబట్టి మోయాబీలతో కానీ ఈ అమ్మోనీలతో కానీ మీరు జీవితంలో చరిత్రలో ఎక్కడ కూడా వారితో మీరు స్నేహం చేయకూడదు అని దేవుడు ఇజ్రాయెల్కు గట్టిగా నొక్కని చెప్పినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మోయాబీల్ రాజు అయిన బాలాకు ఎప్పుడైతే ధనం పంపించాడో ఇక్కడ బిలాము యొక్క మనస్సు ఏమైంది? మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ లోకములో రెండు సమానంగా పనిచేస్తున్నాయి. ఏమిటంటే ఒకటి ధనము, రెండవది దేవుడు. బాగా గమనించండి. ఈరోజు ఆదివారం 7 గంటలకి ఆరాధనకి మనం వెళ్ళాలి. ఎవరినో మనం అవసరమైతే 1 లక్ష రూపాయలు అడిగాం. అతడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి మీరు సరిగ్గా ఆదివారం 7 గంటలకి మీరు వస్తే మీరు ఖచ్చితంగా ఈ 1 లక్ష రూపాయలు మీకు ఇస్తాం అని చెప్పారనుకో, ఏం చేస్తాం? కానీ అలా కాకుండా ఏమంటే నేను దేవుని నమ్ముకున్నాను, నాకు ముందు దేవుడు కావాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి, ఆ తర్వాత వచ్చి తీసుకుంటాను, కానీ ముందు నేను దేవుని సన్నిధికి వెళ్ళకుండా నేను మీ దగ్గరికి రాను అని మీరు చెప్తారా? చెప్పరు. చెప్పరు. కానీ ఏం చేయాలి? మనం చెప్పాలి. అది చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి. ప్రథమ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె వచ్చి పాస్టర్ గారు అడిగిందట, పాస్టర్ గారు ఇంకెన్ని వారాలు రావాలండి చర్చికి అడిగిందట.
ఏం అలాగడుగుతున్నామంటే, నేను కడుపు నొప్పి ఉండేది నాకు. మీ మందిరానికి వచ్చిన మీ విశ్వాసి నాతో ఇలా చెప్పింది, అమ్మ మీరు 3 వారాలు మందిరానికి వస్తే మీ కడుపు నొప్పి పోతుందని చెప్పింది. నేను 3 వారాలు చర్చికి వచ్చాను, నాకు కడుపు నొప్పి పోయింది, కాబట్టి ఇక నేను రాకూడదు కదా, నేను రావక్కర్లేదు కదా అని అడుగుతున్నాడు పాస్టర్ గారిని. అప్పుడు పాస్టర్ గారు ఈ విశ్వాసం అడిగారట, ఏమ్మా అలా చెప్పావంటే, మరి అన్యులు ఏమండి రావాలంటే ముందు వాళ్ళు ఏం జరగాలి? స్వస్థత వాళ్ళకి కలగాలి. స్వస్థత కలగాలి కాబట్టి నేను అలా చెప్పాను అయ్యగారు అని ఈ విశ్వాసం చెప్పిందట. అలాగని చెప్పి అప్పుడు పాస్టర్ గారు, అమ్మ కేవలం స్వస్థత కోసమే కాదు, నీ ఆత్మకు రక్షణ కలగాలంటే, నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే నువ్వు జీవితాంతం కూడా దేవుని మందిరానికి వస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకములో దేవుడు ధనము రెండు కూడా సమానంగా పనిచేస్తున్నాయి. అయితే మనమందరం దేవుని బిడ్డలం కాబట్టి నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? సేవకులైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, మనం ఎవరమైనా సరే ప్రథమ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. దేవుడు అనుకుంటే మీ కాలు దగ్గరికే మీకు కావలసిన ధనాన్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అందరూ జాగ్రత్తగా వినండి. అపోస్తుల కాలంలో మనం చూస్తే, మీరు బైబిల్ చూడక్కర్లేదు కానీ అక్కడ అపోస్తులు ఏం చేశారంటే, వారు తలల మీద ఏముందంటే పరిశుద్ధాత్మ ఉంది. ఆ 120 మంది మేడగదిలో ఉండేటప్పుడు వాళ్ళందరి మీదకి, వారి తలల మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అంటే వారి తల మీద ఏముంది? అందరూ చెప్పాలి, వారి తల మీద ఏముంది? చూడండి, వారి తల మీద పరిశుద్ధాత్మ ఉన్న కారణం బట్టి ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే కొత్తగా రక్షింపబడుతున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఏమన్నారంటే, అయ్యగారు మా ఇల్లు అమ్మేశాం, ఇదిగో 10 లక్షలు దేవుని సేవలో వాడండి. అయ్యా మా పొలం అమ్మేశాం, ఇదిగో 1 కోటి రూపాయలు దేవుని సేవలో వాడండి. మందిరాలు లేని దగ్గర మందిరాలు కట్టండి, సువార్తలు లేని దగ్గర సువార్తలు పెట్టండి. ఏ సేవకు కావలసిన వాహనాలు కానీ, సేవకు కావలసిన సముచితం కానీ, సేవకు కావలసిన అవసరాలు కానీ తీర్చండి అని చెప్పి చాలామంది ధనం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు ధనం ఎక్కడుంది? ఎక్కడుంది ధనము? పాదాల దగ్గర ఏముంది? తల మీద ఏముంది? నీ తల మీద పరిశుద్ధాత్మ ఉంటే నీకు కావలసిన ధనము నీ కాలు దగ్గరికే వస్తుంది. కాబట్టి దయచేసి బాగా గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులరా. కాబట్టి దయచేసి మా ఆలోచన మనం చేద్దాం. కాబట్టి తల మీద పరిశుద్ధాత్మ ఉంటే మన కాలు దగ్గరికి ఏమొస్తుంది? ధనము వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మన కాలు దగ్గరికి వెళ్ళిపోతే ధనము తల దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి ధనము కోసం మనం పరిగెత్తడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ధనం కోసం పరిగెత్తకుండా పరిశుద్ధాత్మ మన తల మీద ఉంటే మనకు కావలసిన ధనాన్ని దేవుడు మన కాలు దగ్గరికే పంపిస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఈ విధంగా వాడబడుతున్న ఈ ప్రవక్త, ఈ బిలాము చెప్పాలంటే దేవునిలో బహుబలంగా వాడబడుతున్నాడు, ఆత్మచేత నింపబడుతున్నాడు. అతడు మోకరిస్తే దర్శనాలు కనిపిస్తాయి, అతడు మోకరిస్తే కళ్ళు కనిపిస్తాయి, అతడు మోకరిస్తే దేవుడు అనేకమైన అద్భుతాలు చూపిస్తాడు. అటువంటి గొప్ప ప్రవక్త, అటువంటి దేవుని కోసం గొప్పగా వాడబడుతున్న వ్యక్తి ఎప్పుడైతే ఈ బాలాకు పంపించిన ధనాన్ని చూసి ఆశపడి ఏమంటే తన మనస్సును పాడు చేసుకున్నాడో, తన మనస్సును పూర్తిగా పతనమైపోయిందో, జీవితంలో దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన పోగొట్టుకున్నాడు. పరిశుద్ధత పోగొట్టుకున్నాడు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన వరాలు పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఇవన్నీ పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? ధనము. అందుకే 1 పేతురు పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు అది మూలము. చదవండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి. హల్లెలూయా. కాబట్టి ధనాపేక్ష అనేది అది సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష అంటే ధనం మీద మనసు పెట్టుకోవడం. డబ్బు ఉండడం తప్పు కాదు,
ధనవంతులు అవ్వడం తప్పు కాదు, ఇల్లు ఉండడం తప్పు కాదు, వెండి బంగారం ఉండడం తప్పు కాదు, మీకు కావలసిన వాహనాలు ఉండడం తప్పు కాదు. అయితే ధనం మీద ఆశ అంటే, ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ధనం మీద మనసు పెట్టుకోవడం. చెప్పాలి ధనం మీద మనసు పెట్టుకోవడం ధనాపేక్ష అంట. ధనాపేక్ష అంటే అర్థం ఏంటి? ధనాపేక్ష మీద ఏం చేయాలి? మనసు పెట్టుకోవడం ఏమంటారు? ధనాపేక్ష అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలకు ఏమండి ధనాపేక్ష అనేది ఉండకూడదు. అమ్మ మాట్లాడకూడదు. అయిపోయింది తల్లి, అయిపోయింది అమ్మా, వాక్యం చెప్తాను, మాట్లాడకూడదు. అయిపోయింది, తర్వాత మాట్లాడు. కాబట్టి మనకు ధనాపేక్ష అనేది ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకు గొప్పవాడు కాబట్టి, దేవుడు అన్ని విషయాలు చూస్తాడు కాబట్టి మనము ఆయన మీదే ఆధారపడాలి. కానీ ఇక లోక సంబంధమైన వాటి మీద మనము ఆశ పడకూడదు. కాబట్టి ధనాపేక్ష ఆశించిన బిలాము ఏమయ్యాడో తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఇజ్రాయేలీయులు బెయోరు కుమారుడైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారండి? చూడండి, ఇక్కడ బిలామును ఏం చేశారండి? ఇజ్రాయేల్లే, సొంత ప్రజలను ఇజ్రాయేల్లే అనేక మంది శత్రువులను సంహరిస్తూ చివరికి ఎవరిని చంపారంటే ఈ బిలామును కూడా ఖడ్గంతో సంహరించారట, ఖడ్గంతో చంపేశారట. ఎందుకంటే ఇతనుంటే మనము లోకంలోకి వెళ్ళిపోతాం, ఇతనుంటే మనము పాడైపోతాం, ఇతనుంటే మనం కూడా ధనాపేక్షలు అయిపోతాం. ఇలాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి వారి ఇజ్రాయిల్ అందరూ ఏం చేశారంటే ఈ బిలామును ఖడ్గంతో ఏం చేశారు? చంపేశారు. ప్రియా తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి ఉదయకాల సమయంలో ధనాపేక్ష అనేది ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ముఖ్యం. దేవుడు కంటే దేనిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దేవుడు ఎవరిని పోల్చాడంటే తాళవృక్షాన్ని పోల్చాడు. చెప్పండి, అంటే ఏ చెట్టు అది? తాటి చెట్టు. ఎందుకు తాటి చెట్టుని పోల్చాడు? సర్వసాధారణంగా తాటి చెట్లో వంకరతనం అనేది లేనే లేదు. కాబట్టి మనం అందరం కూడా వంకరతనం లేని వారుగా, లోపము లేని వారుగా ఎవరిలాగా ఉండాలంటే నతానేల్లాగా ఉండాలి. చెప్పండి, నతానేల్లాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఖచ్చితంగా మనం చూస్తాం. మనం బిలాములాగా ఉండకూడదు. బిలాము ఏమి కలిగి ఉన్నాడు? లోపము కలిగి ఉన్నాడు, ధనాపేక్ష కలిగి ఉన్నాడు. గల కారణం బట్టి ఏమండి మధ్యకాలంలోనే, యవ్వన కాలంలోనే కాలాన్ని ముగించాడు. చెప్పాలంటే ఆ రోజుల్లో ఏమండి ఒక్కొక్కరు 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఆ విధంగా వారు జీవించేవారు. అంతకాలం దీర్ఘ ఆయుష్ కలిగి జీవించవలసిన బిలాము ఏమంటే ధనాపేక్ష వలన యవ్వన కాలమందే ఖడ్గంతో చంపబడినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే ధనాపేక్ష మనలో ఉంటుందో దేవుని అభిషేకము మన నుండి దూరం అయిపోతుంది. బాగా గమనించండి పిల్లరా, ఎప్పుడైతే ధనాపేక్ష మన మనస్సులో ఉంటుందో, ధనాపేక్ష మన హృదయంలో ఉంటుందో మన మీద ఉన్న అభిషేకము ఏమైపోతుంది? దూరంగా వెళ్ళిపోతాయి. చూడండి, అభిషేకం ఉన్నంత వరకు బిలాము చేసే కార్యాలు చాలా ఆశీర్వాదకరంగా ఉండేవి. బిలాము చేసే ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చేది. బిలాము చెప్పే మాటలకు అనేక మంది జీవితాలు మారిపోయేవి. ఆ విధంగా దేవుడు ఒక ప్రభావవంతమైన జీవితాన్ని ఇచ్చి అద్భుతంగా దేవుడు బిలామును వాడుకున్నాడు. ఎప్పుడైతే ధనాపేక్ష మనసులోకి వచ్చిందో, ఎప్పుడైతే ధనాపేక్ష హృదయంలో చోటు చేసుకుందో, ఆయనలో ఉన్న అభిషేకము దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయిన కారణం బట్టి అతడు ప్రార్థన చేస్తున్నాడు కానీ జవాబు రావటం లేదు. అతడు ప్రకటిస్తున్నాడు కానీ ప్రజలు మారటం లేదు. అతడు అనేకమైన కార్యాలు ప్రకటిస్తున్నాడు కానీ ప్రజల జీవితంలో చలనం రాలేదు. గల కారణం ఏమిటంటే అభిషేకాన్ని కోల్పోయాడు. ప్రియ తల్లి,
దేవుడిచ్చిన అభిషేకాన్ని ఎప్పుడు కూడా నువ్వు కోల్పోకూడదు. కాబట్టి తుచ్చమైన వాటిని ఆశించి దేవుడిచ్చే అభిషేకాన్ని, దేవుడిచ్చిన ఆత్మను కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. ఆరోగ్యం పోతే ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, ఏమంటే సంపద పోతే సంపద ఏమంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ధనం పోగొట్టుకుంటే ధనాన్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు, బంగారం పోతే బంగారం మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఏవైనా వాహనాలు, ఏవైనా వస్తువులు, ఏవైనా వస్త్రాలు ఇవన్నీ పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. కాబట్టి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఒకటి, తాళవృక్షం అంత తిన్నని దానవు అనడానికి కారణం ఏమిటంటే మనలో ఎవరిలో కూడా లోపం అనేది ఉండకూడదు. కాబట్టి ప్రతి వారు కూడా హృదయంలో ఆలోచన చేసుకొని, ప్రభువా నేను నతానియేలు వలె ఉండాలి, బిలాములాగా ఉండకూడదు ప్రభువా. బిలాములాగా ఉంటే అభిషేకాన్ని పోగొట్టుకుంటాను, బిలాములాగా ఉంటే పరిశుద్ధాత్మను దూరపరుచుకుంటాను, బిలాములాగా ఉంటే ఆశీర్వాదాన్ని దూరమైపోతాను, బిలాములాగా ఉంటే ఆత్మీయతను కోల్పోతాను. ఆ విధంగా కాకుండా నన్ను నతానియేలు వలె చేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించునుగాక. ఆమేన్. రెండవది మనం చూస్తే అక్కడ ప్రభు చెప్తున్నాడు, చెప్పండమ్మా, నీ కుచములు గెలవలే ఉన్నవి అని చెప్పాడు. ఈ మాట అందరూ జాగ్రత్తగా మనం విందాం. కుచములు అంటే అర్థం ఏమిటంటే స్తనములు అని దాని అర్థం. కుచములు అంటే అర్థం ఏంటమ్మా? స్తనములు అని దాని అర్థం. ఈ స్తనములు మనకు బాగా అర్థం అవ్వాలంటే బాగా గమనించండి. బిడ్డను కనే తల్లిని మనం తీసుకున్నట్లయితే, అందరూ జాగ్రత్తగా వినండి, బిడ్డను కనే తల్లిని మనం తీసుకున్నట్లయితే ఆ బిడ్డ ఎదుగుదల కొరకు, ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు, ఆ బిడ్డ బలంగా ఉండడానికి, కాబట్టి చూడండి, కనిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, పుట్టిన బిడ్డ బలంగా ఉండాలంటే, పుట్టిన బిడ్డకు ఎదుగుదల కావాలంటే ఏం చేయాలి? చెప్పనా? అదేనమ్మా, ఆ చెప్పిందేదో గట్టిగా చెప్తే బాగుంటుంది కదా. చెప్పాలా? తల్లి పాలు త్రాగితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడా? డబ్బా పాలు తాగితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడా? చూడండి, డబ్బా మీద మాత్రం బొమ్మలు వేస్తారు, ఇలా వేస్తారు బొమ్మలు. ఈ చూసిన వాళ్ళు ఏమనుకుంటే కొంతమంది, ఈ డబ్బా వాడితే మా అమ్మాయి మా అబ్బాయి ఆ డబ్బా మీద ఉన్న బొమ్మలాగా డబ్బాలాగా ఉంటాడు అనుకుంటారు. ఏమనుకుంటారు? డబ్బాలాగా ఉంటాడు అనుకుంటారు. కానీ అదంతా ఒట్టిదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లి పాలు అంటే దేవుడిచ్చిన అది ఆశీర్వాదం. కాబట్టి తల్లి పాలు త్రాగితే బిడ్డకు ఆరోగ్యం, తల్లి పాలు త్రాగితే బిడ్డకు ఎదుగుదల ఉంటుంది, తల్లి పాలు త్రాగితే బిడ్డ బలంగా ఉంటాడు. ఈ కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా తల్లి పాలు బిడ్డకు త్రాగిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ కోటీశ్వరులట, ఆ స్త్రీలు ఏం చేస్తారట? అమ్మ బాగా గమనించండి. ఆ బిడ్డను ఎత్తుకోవడానికి ఒక దాది, బిడ్డను పాలు త్రాగిపించడానికి ఒక దాది. అయితే వాళ్ళట ఆ తల్లి పాలు పెడితే వాళ్ళ అందం పోతుందని, ఆ ముఖములోనే కవలక పోతుందని, వారి శరీరంలో దారుఢ్యం పోతుందని వారు పాలు పెట్టరట. ఏం చేస్తారు? వాళ్ళు డబ్బా పాలకు తీసుకొచ్చి ఆ పిల్లలకి పెడతారట. బాగా కోటీశ్వరులు. ఎందుకంటే నా అందం ఎక్కడ పోతుందో, నాకున్న సౌందర్యం ఎక్కడ పోతుందో, నాకున్న కళ ఎక్కడ పోతుందో అని చెప్పి వారు ఆ పాలును వారి బిడ్డలకు వారు పెట్టరట. కానీ అలా పెట్టకపోతే బిడ్డలకు ఆరోగ్యం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ బిడ్డను కనే తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చి పెంచడానికి తన స్తనముల నిండా ఏముంటుందంటే పాలు ఉంటాయి. బాగా గమనించండి, ఎక్కడికో మీరు వెళ్ళక్కర్లేదు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమంటే శరీరం అంతా రక్తంతో ఉంటుంది. ఈ శరీరంలో రక్తంతో ఉంటే ఆ స్తనములోనికి నరాలు కనెక్షన్ అయి ఉంటాయి. బాగా గమనించండి, చూడండి, అంతవరకు ఏమంటే స్తనములో వచ్చినంత వరకు ఆ నరములో రక్తం ఎప్పుడైతే ఒక్కసారి ఆ నరములున్న రక్త ప్రసరణ ఎప్పుడైతే స్తనములోకి వచ్చిందో వెంటనే ఆ పాలుగా రక్తంగా ఉన్న ఆ రక్తం ఏమైపోద్దంటే పాలుగా మారిపోతుంది. హల్లెలూయా. ఎంత అద్భుతం! ఎప్పుడైనా ఆలోచన చేసావా?
అయ్యో నా బాడీలో రక్తం ఉంది కదా, ఈ రక్తం పాలు వలె ఎలా మారిపోతుంది అంటే అది దేవుడు పెట్టిన సృష్టి, అది దేవుడు చేసిన అద్భుతం, అది దేవుడు చేసిన కార్యం. అంత గొప్ప దేవుడు అద్భుతం కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆ అద్భుతం అనేది నీలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లి పాలు బిడ్డకు ఎంత శ్రేష్టమో, ఆ పాలుకి వాక్యంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లరా, కాబట్టి పాలు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యము. కాబట్టి రెండవది చూడండి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, బిడ్డ బలంగా ఉండాలంటే, బిడ్డ ఎదుగుదల కలిగి ఉండాలంటే తల్లి పాలు బిడ్డ ఏం చేయాలి? తాగాలి. అదే రీతిగా ఆత్మీయంగా మనం ఎదగాలంటే, ఆత్మీయంగా బలం తెచ్చుకోవాలంటే, ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలంటే మనకు కూడా వాక్యమనే పాలు అంత అవసరము. కాబట్టి ప్రతి వారు కూడా వాక్యమనే పాలు మనం కలిగి ఉండాలి. చెప్పాలి ఏం కలిగి ఉండాలి అంటే వాక్యం కలిగి ఉండాలి అని దాని అర్థం. మన భాషలో చెప్పాలంటే వాక్యం మనం కలిగి ఉండాలి. చూద్దాం ఒక మాట, కీర్తన 63వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. 63వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం త్వరగా. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రార్థన, నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. కాబట్టి పాలు అంటే వాక్యము. చూడండి, వాక్యం కొరకు ఇక్కడ దావీదు అంటున్నాడు. ఈ 63వ కీర్తన దావీదే స్వయంగా రచించాడు. ఆ పైన చూస్తే దావీదు యాత్ర కీర్తన అని ఉంది పైన. అంటే కీర్తన ఎవరు రాశారు? దావీదే రాశాడు. దావీదు రాసిన కీర్తనలో ఈ 63వ అధ్యాయము 4-5 మనం చూస్తే అక్కడ అంటున్నాడు, రాత్రి జాముల యందు నేను ధ్యానిస్తూ ఉండగా, నేను ధ్యానిస్తూ ఉండగా అంటే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, నీ వాక్యాన్ని మెడిటేషన్ చేస్తూ ఉండగా నాకు ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందొచ్చున్నది అని ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. అంటే దావీదులో ఏముంది? వాక్యము ఉంది. చెప్పాలి ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యము నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే క్రొవ్వులాగా, మెదడులాగా అనిపిస్తుంది. అందరూ బాగా గమనించండి. క్రొవ్వు అనేది మనకు అప్పుడప్పుడు మటన్ తీసుకొచ్చేటప్పుడు మనకు కనిపిస్తుంది క్రొవ్వు అంటే అర్థం ఏమిటంటే, క్రొవ్వు దేనికి సాదృశ్యం అంటే బలానికి సూచన. చెప్పండి, సూచన. కాబట్టి ఇక్కడ ఈ దావీదు అంటున్నాడు, వాక్యం నేను ధ్యానిస్తున్న కారణం బట్టి, వాక్యం నా హృదయంలో ఉన్న కారణం బట్టి ఈ వాక్యం నాకు ఏమిస్తుందంటే బలమిస్తుంది. చెప్పండి, ఏమిస్తుంది? బలమిస్తుంది. దేనికి బలం అంటే పాపములో పడిపోకుండా, దేనికి బలం అంటే లోక ఆశలకు వెళ్ళిపోకుండా, దేనికి బలం అంటే శోధనలో, కష్టములో, నిందలో, అవమానములో తొట్టిల్లిపోకుండా ఈ వాక్యమనే బలము నాకేం చేస్తుందంటే బలాన్ని సమకూరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రొవ్వులో ఏముంది? బలం ఉంది. ఈ క్రొవ్వు ఎలా వస్తుంది? బలం ఎలా వస్తుంది? మనకి వాక్యం మనం కలిగి ఉంటే ఆ వాక్యమే మనకేమిస్తుంది? బలము ఇస్తుంది. హల్లెలూయా. రెండవది మెదడు అన్నాడు. మెదడు అంటే జ్ఞానానికి సూచన. చెప్పండి, ఏంటమ్మా? నువ్వు వంట చేసేటప్పుడు కూర బాగా బొగ్గులాగా చేసావనుకో, ఎలాగా? బొగ్గులాగా చేసావనుకో, మీ ఆయన 1 గంటకి భోజనంకి వస్తాడు, చూస్తాడు కూర చూడగానే బొగ్గులా కనిపిస్తుంది. ఓ మాట అంటాడు, నీకు మెదడు ఉందా లేదా అంటాడు. ఎవరు బుర్ర తక్కువదాని అంటాడ. ఏమండి, నీకు నిజంగా మెదడు ఉందా లేదా అంటాడు. ఎందుకు? మెదడుంటే ఇలా మార్చేయవు కదా, మెదడుంటే ఇలాంటి పనులు చేయవు కదా అంటాడు. అంటే అర్థం ఏంటి?
మెదడు అంటే జ్ఞానానికి సూచన. అంటే నీకు జ్ఞానం ఉందా లేదా అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మెదడు దేనికి సూచన? జ్ఞానానికి సూచన. అంటే వాక్యం నీలో ఉంటే ఆ వాక్యం నీకు ఏమిస్తుందంటే జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం ఇస్తే జ్ఞానానుసారంగా నువ్వు జీవిస్తావు. నీ భర్తను ఎలా ప్రేమించాలో ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది. నీ భార్యను ఎలా చూడాలో ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది. నీ తల్లిదండ్రులు ఎలా సన్మానించాలో వాక్యమే నీకు నేర్పిస్తుంది. సమాజంలో ఎదుటి వారి దగ్గర ఎలా ఉండాలో వాక్యమే నీకు నేర్పిస్తుంది. ఆ వాక్యం లేకపోతే అజ్ఞానులుగా జీవిస్తాం. ఆ వాక్యం లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తాం. ఆ వాక్యం లేకపోతే మనం అనుకున్నట్లుగా మనం ప్రవర్తిస్తాం. దయచేసి బాగా గమనించండి. వాక్యం మనకేమిస్తుందంటే జ్ఞానం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం లేకపోతే మనము చెడిపోయే పరిస్థితి వస్తుంది. జ్ఞానం లేకపోతే ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకు తెలీదు. అర్థమైందండి? కాబట్టి ఆ ఉదాహరణకి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఎలా మాట్లాడాలి మనము? జ్ఞానంగా మాట్లాడాలి. సార్, ఫలానా సమస్య ఉందండి, ఈ సమస్యకు మా పరిష్కారం చేయండి అంటే బాగుంటుంది. నువ్వు ఎందుకు చేయవు? నువ్వు చేయవా? నువ్వెందుకు? నేను ఓటేస్తే నువ్వు గెలిచావు కదా, చేస్తావా చేయవా అని అన్నావు అనుకో, ఈడవడం ముందు బయట దోశాను అంటాడు ఆయన. అర్థమైందమ్మా? కాబట్టి మనకేముండాలి? జ్ఞానం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భార్యలు కూడా ఏం చేస్తారంటే ఆయన చెమట కార్చుకొని ఆయాసంతో అని ఇంట్లో అడుగు పెట్టగానే కారం లేదు, చింతపండు లేదు, ఉల్లిపాయలు లేవు, ఎర్రగడ్డ లేవు, తెల్లగడ్డ లేవు, ఉర్రగడ్డ లేవు, ఇలాంటి కిరాణా లిస్ట్ చదువుతాం మనం. ఆయన అసలే మండిపోయేస్తాడు. ఆ మంట కాస్త నీ వీపు మీద ఆ మంటను చూపిస్తాడు ఆయన. ఆమె అర్థమైందా? కాబట్టి ఎప్పుడు చెప్పాలో ఆయన వచ్చి భోజనం చేసి హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చి ఏమండి ముందు రాగానే చల్లటి గ్లాస్తో చల్లటి నీళ్ళు ఇవ్వాలి. కొంత చల్లబడతాడు ఆయన. చల్లబడిన తర్వాత భోజనం పెట్టాలి. భోజనం చేస్తాడు ఆయన. ఎందుకంటే 1 గంట నుంచి 2 గంటల వరకు గంట సమయం ఉంటుంది. కాబట్టి ఈలోగా సోఫా మీద కూర్చుంటాడు ఆయన. సోఫా మీద కూర్చొని స్నాక్స్ అమ్మా, స్నాక్స్ 3 గంటలు కదా. కాబట్టి ఏమండి సోఫా మీద కూర్చుంటాడు. సోఫా మీద కూర్చొని కొంచెం నవ్వుతూ మాట్లాడతాడు. నవ్వుతూ మాట్లాడంటే కూలింగ్లో ఉన్నాడని అర్థం. అర్థమైందా? కొంచెం కోపంగా మాట్లాడితే ఇంకా మా వాడు బీపీ మీద ఉన్నాడు, ఇలాంటప్పుడు మేము మాట్లాడకూడదు, కాబట్టి కూల్ అయిన తర్వాత మాట్లాడని చెప్పి ఎప్పుడైతే చిన్న చిరునవ్వుతో మాట్లాడతాడో అప్పుడు ఏమవుతాడు ఆయన? కూల్ అవుతాడు. కూల్ అయినప్పుడు అప్పుడు చింతపండు లేదండి, పంచదార లేదండి, కాయగూరలు లేవండి, అవి లేవండి, ఇవి లేవంటే నేను సాయంత్రం వస్తే తెస్తాను కదా. నీకు ఏమి లేవో నాకు చెప్తే నేను సాయంత్రం వస్తేప్పుడు తెస్తాను కదా అంటాడు. ఎప్పుడు? అది కూల్ అయిన తర్వాత. పెళ్ళి కాని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ఇక్కడ. అంటే మీకు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో తెలుసుకోండి బాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉంటే ఆ వాక్యమే మనకేమిస్తుంది? బలమిస్తుంది. రెండవది ఏమిస్తుంది? జ్ఞానమిస్తుంది. కాబట్టి ఈ మంచి సమయమందు దేవుని బిడ్డలైన మనము ఈ కొత్త సంవత్సరంలో ఈ 2025లో దేవుడు ఆత్మీయత ఇవ్వాలంటే, దేవుడు ఆర్థికం ఇవ్వాలంటే, దేవుడు ఆరోగ్యం ఇవ్వాలంటే ఈ కార్యాలన్నీ మనం చేయాలి. 1, మనలో లోపం ఉండకూడదు. 2, మనలో వాక్యం ఉండాలి. 3వది మనం చూస్తే అక్కడ ఆమె ఎవరంటే ప్రియుడికి ఆమె ప్రియురాలు. చెప్పండి. ప్రియురాలు అంటే ప్రియమైనది. అంటే ప్రియము అంటే ఇష్టమైనది. చెప్పండి, ఇష్టమైనది. 3వది మనం దేవునికి ఎలా ఉండాలి?
ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఒకసారి చూద్దాం. 16వ కీర్తన 3వ వచనం మనం చదివితే, నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవునికి ఇష్టంగా కనిపించాలంటే మనలో భక్తి ఉండాలి. ఏముండాలి? చెప్పాలి. ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తి అనేది చాలా గొప్పది పిల్లలు. చూద్దాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లాస్ట్ మాట. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూతైర పట్టణస్థురాలు. దయచేసి బాగా గమనించండి. ఈ అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే ఇక్కడ లూదియా అనే ఆమె కనిపిస్తుంది. ఈమె ఎలాంటి వ్యక్తి అంటే భక్తి కలిగిన వ్యక్తి. చెప్పండి, భక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి చూడండి, భక్తి కలిగిన వ్యక్తులు ఒకటి దేవునితో సహవాసం కలిగి ఉంటారు, రెండవది సంఘముతో సహవాసం కలిగి ఉంటారు, మూడవది దైవ సేవకునితో సహవాసము కలిగి ఉంటారు. ఎవరు? భక్తి కలిగిన ఒకటి దేవునితో సహవాసం కలిగి ఉంటారు, రెండు సంఘముతో సహవాసం కలిగి ఉంటారు, మూడు దైవ సేవకునితో సహవాసం కలిగి ఉంటారు. ఈ ముగ్గురితో సహవాసం ఉంటే నువ్వు పాపములో పడిపోయే అవకాశం నీకు ఉండనే. ఈ ముగ్గురితో నీకు సహవాసం ఉంటే నువ్వు లోకములకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండనే ఉండదు. కాబట్టి ఈ ముగ్గురితో నువ్వు సహవాసం ఉండాలంటే నీలో ఏముండాలి? అది భక్తి ఉండాలి. భక్తి అనేది దేవునితో సహవాసం చేపిస్తుంది, భక్తి అనేది సంఘముతో సహవాసం చేపిస్తుంది, భక్తి అనేది దైవ సేవకునితో సహవాసం చేపిస్తుంది. కాబట్టి ఈ కార్యాలన్నీ జరగాలంటే మూడవది మనలో ఏముండాలి? భక్తి ఉండాలి. దేవుని ప్రజలారా, ఆరాధనలో దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. ఒకటి, మనలో ఏముండాలి? లోపము లేకుండా మనం ఉండాలి. రెండు, వాక్యం మనకు ఉండాలి. మూడు, ఈ మూడు మనకు ఉన్నట్లయితే ఈ 2025లో దేవుడు ఏమిస్తాడంటే, ఒకటి ఆత్మీయత ఇస్తాడు, రెండు ఆర్థికం ఇస్తాడు, మూడు ఆరోగ్యం ఇస్తాడు. దయచేసి బాగా గమనించండి. మందులు వాడినంత మాత్రాన మనకి ఆరోగ్యం రాదు. దయచేసి బాగా గమనించండి. ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. వారికి వచ్చిన షుగర్, వారికి వచ్చిన బీపీ, వారికి వచ్చిన క్యాన్సర్, వారికి వచ్చిన గ్యాస్ట్రిక్, ఇలాంటి బలహీనతలకి ఎంతోమంది మందులు వాడుతున్నారు. కాబట్టి అయినా సరే ఆ రోగాలు తగ్గటం లేదు. దయచేసి బాగా గమనించండి. అయితే ఏమిటి దాని అర్థం? ఏంటంటే అది దేవుడు ఇవ్వాలి, కానీ ఏమండి మందుల వల్ల ఒక వ్యక్తికి ఆరోగ్యం వచ్చే ప్రసక్తి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. కాబట్టి నీలో అటువంటి బలహీనతలున్నా దేవుడు వాటికి ఏం చేస్తాడంటే ఒక ఏమండి కాలాన్ని వాటికి నిర్ణయిస్తాడు, ఒక హద్దును నియమిస్తాడు. ఏమిటి? హద్దును నియమిస్తాడు. ఒక బీపీ ఉందనుకో, బీపీకి ఒక హద్దును నియమిస్తాడు. షుగర్ ఉందనుకో, షుగర్కి ఒక హద్దును నియమిస్తాడు. ఏమంటాడు? నువ్వు నార్మల్గా ఉండాలి, కానీ హై అయిపోవడానికి ఏమీ కూడా నీకు వీలు. అప్పుడు దేవుడు అంటాడు, బీపీ ఒకసారి ఏదో చూపించి అంటాడు. బీపీ 190 ఏమంటే 200కి వెళ్ళిపోద్ది. షుగర్ ఒకసారి చూపించి అంటాడు దేవుడు. కాబట్టి షుగర్ కూడా హై అయిపోద్ది. ఏమంటే 400, 500కి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం దేవుని మాట వింటే అవి దేవుని మాట వింటాయి. మనం దేవుని మాట వింటే అవి దేవుని మాట వింటాయి. మనం దేవుని మాట వినకపోతే వాటి మాట మనం వినవలసి వస్తుంది. అర్థమైందమ్మా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో దేవుని బిడ్డలైన మనము, ఒకటి మనలో లోపం ఉండకూడదు, రెండు మనలో వాక్యం ఉండాలి,
మూడు, మనలో భక్తి ఉండాలి. ఈ మూడు మనం కలిగి ఉంటే దేవాది దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఎవరైతే ప్రభు బల కొరకు సిద్ధపడిచ్చారో వారు దయచేసి మీ స్థలంలోంచి మెల్లగా లేచి నిలబడతారా? ఎవరైతే ప్రభు బల కోసం సిద్ధ